అది దర్శి అండి, ప్రకాశం జిల్లా దర్శి ముళ్ళమూరు మండలం. అదేవిధంగా చూస్తే మొన్న ఆల్రెడీ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా ఈసారి అధికారంలోకి మేమే వస్తాము అని చెప్పేసి అంటారు. నిజంగా దర్శనం వచ్చే అవకాశం ఉందంటారు? లేదండి, కష్టమండి. ఎందుకని? చేసింది ఏం లేదండి. అంటే వాళ్ళు అంటుండగా ఆల్రెడీ వైనాట్ 175కి 175 ఇంటింటికి పథకాలు ఇచ్చాం కాబట్టి వైనాట్ 175 మాయ అంటారు. ఎవరికి ఇచ్చారండి పథకాలు? పథకాలు ఎవరికి ఇచ్చారు చెప్పొచ్చు కదా. పథకాలు ఎవరికి ఏం రాలేదండి. అది ఒక్కొక్కరికి అమ్మఒడి వచ్చేసి 1 సంవత్సరం వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అసలు రాని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఫస్ట్ సంవత్సరం వచ్చిన వాళ్ళు మళ్ళీ 2వ సంవత్సరం రాలేదు, 3వ సంవత్సరం రాలేదు. అది ఏ విధంగా అంటే ఫస్ట్ సంవత్సరం వచ్చిన వాళ్ళు తర్వాత అర్హులు కారండి చెప్పు. ఈకేవైసీ ప్రాబ్లం కానీ అన్ని ఏదో ఒకటి కనెక్ట్ చేస్తున్నారు. కరెంటు బిల్లు వల్ల అమ్మఒడి కట్, ఏదైనా కారు, ఏదైనా ఇప్పుడు మధ్యతరగతి ఉన్నవాడికి కారు అనేది ఉండకూడదండి. ఏదైనా చిన్న వెహికల్ దానివల్ల అది కట్టు, మళ్ళీ కాలనీలు కట్టు అంటారు. అన్నీ ఏదో ఒకటి లిటికేషన్ అండి, ఏం రావట్లేదు. రాజధానులు అంటే 3 ప్రాంతాలు కూడా డెవలప్ చేస్తానంటే ఎక్కడండి? ఒక్కదానికి కనీసం ఒక్క ఇటుకని పెరిచారండి? ఒక్క ఇటుక కూడా పేర్చలేదు కదండి. వెళ్ళడానికి అది అంటే వాళ్ళు అంటున్నారు కదా ఇంటింటికి ఆల్రెడీ పోయినట్టు మొన్న రోజా కూడా అంటుంది దోచుకోవటం తప్పితే ఏమి చేయలేదు చంద్రబాబు నాయుడు అని. అవునండి, ఇప్పుడు చేస్తుందండి అండి. 4-5 years నుంచి కానొస్తుంది కదా సార్. ఇప్పుడు చేస్తుంది ఏంటండి? ఇసుక మాఫియా అనేది ఇప్పుడండి. ఇసుక మాఫియా అనేది అప్పుడు కాదు. ఇసుక మాఫియా ఇది ఇసుక మాఫియా అంటారు. అదే లాట్లు వేస్తున్నారండి. ఎక్కడ చూసినా ఇసుక దెబ్బలే. అది అదేవిధంగా చూస్తే మొన్న ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్ కూడా అంటుంది ఇలా పప్పు అని అతనికి ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో కూడా లోకేష్కి తెలియదని చెప్పేసి అని. అందుకనే నేను అంతమంది వచ్చింది పప్పు అని అంతమంది వచ్చింది. కనీసం వెహికల్ వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదండి. అటు 4 రూట్లు మొత్తం బ్లాక్ అయినాయి. అదేవిధంగా చూస్తే ఆల్రెడీ ఈ రోజు కూడా ఇప్పుడు కూడా సాక్షిటీలో రాశారు. ఆల్రెడీ ఏదైతే ఉందో ప్రజాగలం అనేది ఫెయిల్ అయిపోయిందని, అర్థం కాదు. ప్రజాగలం అనే సభ ఫెయిల్ అయిందని చెప్పి రాశారు ఈ రోజు సాక్షిలో. దానిపైన ఇప్పుడు ఇదే అండి, మీరే చూస్తున్నారు కండి. ఒకసారి చూపించచ్చు కదా రోడ్ సైడ్ ఎలా ఉందో అర్థమైంది కదా. వాళ్ళు కూడా చూస్తారు కదా మీడియాలో.